చూడతరమా ఈరోజు మనం సొగసు చూడతరమాలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సతీష్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? మనం పట్టు ఫ్యాన్సీ డిజైనర్ వేర్ శారీస్ అండి. ఆల్ వెరైటీస్. ఫస్ట్ వచ్చేసి పట్టులో వైష్ణవి పట్టు అండి. ఓకే, వెడ్డింగ్ కలెక్షన్ సార్. వెడ్డింగ్ కలెక్షన్ వైష్ణవి పట్టు వెడ్డింగ్ కలెక్షన్. దీంట్లో మనకి ఎక్కువ యాంటిక్ జరీ అనేది కనిపిస్తుంది. ఈ సారీలో చాలా లైట్ వెయిట్ ఉంది. మెటీరియల్ కూడా మంచి షైనింగ్ మెటీరియల్ ఇచ్చారు. ప్యూర్ పట్టు శారీ. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుందండి. మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు పళ్ళు మొత్తం కూడా. అలాగే ఇక్కడ మనకి 2 లైన్స్ లాగా మెరూన్ కలర్ కాంబినేషన్తో కట్ వర్క్ లాగా వచ్చే విధంగా మనకి మ్యాంగో క్రీపర్ ఇచ్చారు. తర్వాత మనకి మ్యాంగోతో ఒక చిన్న బుటీ కూడా యాడ్ చేశారు. ఇది టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. శారీ మొత్తం చూసినట్లయితే కనుక బోర్డర్స్లో మరూన్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. 2 లైన్స్ ఏమో మనకి డార్క్ మెరూన్ కలర్, తర్వాత మెరూన్ కలర్తో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మనకి 2 కలర్స్ వేరియేషన్తో మ్యాంగో డిజైన్ అండ్ చిన్న బుట్టి కూడా యాడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి మిడిల్ పార్ట్ చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా చెక్స్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఇక్కడ మనకి మెరూన్ కలర్, గోల్డ్ కలర్, యాంటిక్ జరీ, మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్, ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్తో చెక్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన యాంటిక్ జరీ అండ్ గోల్డ్ జరీతో మనకి ఒక లోటస్ మ్యాంగో లోటస్ ఫ్లవర్ లాగా తీసుకున్నారనమాట. లోపల బడ్ అంతా కూడా మనకి మ్యాంగో షేప్లో ఉంటుంది. చుట్టూ పెటల్స్ అంతా కూడా మనకి లోటస్ లాగా ఇచ్చారు, లోటస్ ఫ్లవర్ లాగా. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే డిజైనర్ బ్లౌజ్. శారీలో మనకి 2 సైడ్స్ ఎలాంటి బోర్డర్ అయితే ఇచ్చారో అదే టైప్ ఆఫ్ బోర్డర్ని ఇక్కడ మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది, ఫుల్ శారీ. ఈ శారీ కాస్ట్ 17,000 అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 17,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. మనకి క్రిస్మస్ అండ్ సంక్రాంతి సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. అంటే ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా మనకి 10% నుంచి 50% వరకు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. గాయత్రి పట్టు అండి. గాయత్రి పట్టు రేర్ కలర్స్ కాంబినేషన్. బ్లూ కలర్ కి మనకి ఏంటంటే లైట్ మెహందీ గ్రీన్ కలర్ లాగా వచ్చే విధంగా మనకి పళ్ళు అనేది కాంట్రాస్ట్ లుక్ లో ఇచ్చారు. ఇక్కడ మనకి 30 మీటర్ వరకు మనకి పళ్ళు ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే అసలు యాక్చువల్ కలర్ ఏంటంటే మనకి లెమన్ ఎల్లో అండ్ పర్పుల్ కలర్ మిక్స్ ఇచ్చారండి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. సో ఆ 2 కలర్స్ మిక్స్ అయ్యేసరికి మనకి మెహందీ గ్రీన్ కలర్, లైట్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. మధ్యలో మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే కనుక ఒక టర్నింగ్ క్రీపర్ని యాడ్ చేశారు. మొత్తం ఇది మనకి 30 మీటర్ వరకు పళ్ళు ఉంటుంది. బోర్డర్స్ చూసినట్లయితే ఈ శారీకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని జరీ బ్యాక్గ్రౌండ్లో మధ్యలో అంతా కూడా మనకి ఒక డిఫరెంట్ షేప్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ని ఒక క్రీపర్ లాగా మొత్తం శారీ అంతా 2 సైడ్స్ బోర్డర్స్లో ఇదే బోర్డర్ అనేది ఇదే డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి డక్స్ డిజైన్ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో డక్స్ డిజైన్ కనిపిస్తుంది. అలాగే గోల్డ్ కలర్తో అక్కడక్కడ కొన్ని లైన్స్ని మాత్రమే మనకి ఎలివేట్ అయ్యే విధంగా చేశారు. కొంతమందికి ఏంటంటే ఎక్కువ జరీ ఉంటే ఇష్టపడరు, వాళ్ళకి కొంచెం లైట్ ఫినిషింగ్తో ఉన్నటువంటి జరీతో డిజైన్ చేశారనమాట. చాలా క్యూట్గా ఉన్నాయండి డక్స్ మొత్తం కూడా మనకి చాలా క్యూట్గా డిజైన్ చేశారు. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇదే డిజైన్ ఇదే కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సెల్ఫ్ డిజైన్. ఓకే, సేమ్ అంటే శారీ మిడిల్లో ఉన్న అదే డిజైన్ ని ఇక్కడ మనకి పర్పుల్ కలర్ ఎలివేట్ అయ్యే విధంగా ఒక డక్ ఇచ్చారు. ఇంకొక డక్స్ డిజైన్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్ షేడ్ లో తీసుకున్నారనమాట. శారీలో మనం 2 సైడ్స్ ఎలాంటి బోర్డర్ అయితే చూసామో అదే బోర్డర్ ని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో కూడా కవర్ చేశారు. శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది, ఫుల్ శారీ. ఈ శారీ కాస్ట్ 4,300 అండి. 4,300 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. లక్నో పట్టు అండి. లక్నో పట్టు కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. దీంట్లో ఉన్నటువంటి డిజైన్ కూడా మనకి చాలా క్లియర్గా మెన్షన్ అవుతుందండి ఫుల్ శారీ అంతా కూడా. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక పళ్ళు అనేది ఒక జెరీ లేయర్ లాగా మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడంతా కూడా మనకి ఫ్లవర్స్ బర్డ్స్తో క్రీపర్ లాగా క్రియేట్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి ప్లెయిన్ తీసుకున్నారనమాట. ప్లెయిన్ అంటే సారీ మెయిన్ బ్యాక్గ్రౌండ్ కాకుండా మనకి గోల్డ్ కలర్తో ఒక లేయర్ లాగా ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. కడ్డీ బోర్డర్ లాగా ఇస్తూనే మనకి చిన్న చిన్న బడ్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్తో డిజైన్ అనేది మనకి ఎడ్జ్లో ఇచ్చారనమాట. అంటే బోర్డర్కి ఎడ్జ్లో ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు ఒక సన్నటి
క్రీపర్ డిజైన్ అనేది సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో కనిపిస్తుంది. ఆ సెల్ఫ్ కలర్ డిజైన్ కాకుండా మనకి వీవింగ్లోనే గోల్డ్ కలర్తో చక్కగా ఎలివేట్ అయ్యే విధంగా ఒక సన్నటి క్రీపర్స్ని కూడా యాడ్ చేశారు. లోటస్ ఫ్లవర్స్ బర్డ్స్తో ఇచ్చారనమాట. అంటే ఇక్కడ అక్కడక్కడ మనకి జరీ మాత్రమే కాకుండా అక్కడక్కడ మనకి పర్పుల్ కలర్ అలాగే గ్రీన్ కలర్ వింగ్స్ కూడా తీసుకున్నారు. అంటే ఈ బర్డ్స్లో వింగ్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి చక్కగా డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఫుల్ శారీ అంతా ఇదే డిజైన్ వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి బ్రొకెట్ బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, మళ్ళీ దీని మీద ఏదైనా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా ఒక సన్నటి క్రీపర్ని, చాలా స్మాల్ సైజ్లో ఉన్నటువంటి క్రీపర్ వర్క్ అనేది ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా కవర్ చేశారు. మనకి అంటే శారీలో ఎలాంటి కడ్డీ బోర్డర్ అండ్ చిన్న లోటస్ ఫ్లవర్ బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 5260 అండి. 5260 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది, ఇంకొక షోరూమ్ కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఎప్పటికప్పుడు మనకి న్యూ వెరైటీస్, న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. కొత్తపేట షోరూమ్ వచ్చేసి మనకి కంప్లీట్గా హోల్సేల్ షోరూమ్ అండి. చాలా తక్కువ రేట్కి మనకి అక్కడ సారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. తనిష్క ఫ్యాన్సీ అండి, హాఫ్ అండ్ హాఫ్ డిజైనర్ తనిష్క ఫ్యాన్సీ లంగావని స్టైల్ వచ్చిందండి, డిజైనర్ సారీ. ఇక్కడ వచ్చేసి మనకి కల్నీత పికాక్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ బ్లూ కలర్ కల్నీత కాంబినేషన్లో మనకి ప్లెయిన్ ఇచ్చారు. 2.5 మీటర్స్. బోర్డర్స్ మాత్రం చాలా హెవీగా గ్రాండ్గా కనిపించే విధంగా తీసుకున్నారు. గోల్డ్ కలర్ కాంబినేషన్తో పాటు మనకి విత్ పర్ల్స్ కూడా యాడ్ చేశారు. గోల్డ్ కలర్ బాల్స్ పర్ల్స్తో ఒక లైన్ ఇచ్చారు. తర్వాత ఇంకొక సైజులో మనకి పర్ల్స్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి స్మాల్ సైజ్లో గోల్డ్ కలర్ బాల్స్ అండ్ పర్ల్స్ డిజైన్ యాడ్ చేశారు. మధ్యలో అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ అండ్ పిటాయి వర్క్ యాడ్ అవుతుంది. చాలా హెవీ లుక్ ఉండే విధంగా గ్రాండ్గా ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంది కాబట్టి ఈ బోర్డర్స్లో మనకి గ్రాండ్నెస్ చూపించారు. 2.5 మీటర్స్ తర్వాత ఎలాంటి కలర్, ఏ డిజైన్ వచ్చిందో చూద్దాం. క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ ఉంటుందండి. మొత్తం కూడా మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్కి ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా, కుచ్చిళ్ళ పార్ట్ మొత్తం కూడా చాలా క్లియర్గా కనిపించే విధంగా మొత్తం కూడా పిటాయి వర్క్, అలాగే మనకి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో షోల్డర్ పార్ట్లో ఆ కలర్స్తో మనకి ఫ్లవర్ అనేది ఫిల్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే కుచ్చిళ్ళ పార్ట్ దగ్గర స్టార్ట్ చేసి ఇక్కడ మనకి ఇంకొక బోర్డర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారండి. మనం శారీలో చూసిన బోర్డర్స్ వచ్చేసి ఎడ్జెస్లో ఇచ్చారు. ఈ మిడిల్లో కూడా మనకి శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ విత్ పర్ల్స్ అండ్ కుందన్స్తో చాలా చక్కగా మనకి కొంచెం హెవీ టైప్ ఆఫ్ బోర్డర్ తీసుకున్నారనమాట. ఇది మనకి పార్టీవేర్ కలెక్షన్ కాబట్టి. బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్, షోల్డర్ పార్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బోర్డర్ మాత్రం మనకి సేమ్ శారీలో ఉన్నటువంటి బోర్డరే. అంతేకాకుండా మనకి ఇక్కడ పెట్టికోట్ కూడా ఇచ్చారండి. అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది కాబట్టి నెట్టెడ్ మెటీరియల్ అనేది మళ్ళీ మనం వేరే చోటకి వెళ్ళి మ్యాచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ శారీతో పాటే మనకి పెట్టికోట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 5500 అండి. 5500 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్, నెక్స్ట్ చూడబోయే శారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఓన్లీ సంక్రాంతి వరకు మాత్రమే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణ వనస్థలిపురం కానీ లేదు అంటే కొత్తపేట కానీ మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఒరిస్సా డిజైనర్ సారీ అండి. ఒరిస్సా డిజైనర్ సారీ. ఎక్కువ కేరళ వాళ్ళు మనకి ఈ టైప్ ఆఫ్ సారీస్ ఎక్కువ కట్టుకోవడం మనం చూసాము. కానీ దానిపైన కూడా మనకి చక్కగా డిజైన్ అనేది ఇచ్చారనమాట. ప్లెయిన్ కొంతమంది ఇష్టపడరు కదా, వాళ్ళకి ఇలాంటి టైప్ ఆఫ్ సారీస్ బాగుంటాయి. ఇక్కడ మనకి పళ్ళు చూసినట్లయితే అంటే శారీ మొత్తం కూడా ఒకటే కలర్ కాంబినేషన్ అండి, రన్నింగ్ కలర్తో ఇచ్చారు. ఇక్కడ పళ్ళు చూసినట్లయితే కనుక మనకి ఒక స్ట్రైట్ లైన్స్ లాగా గోల్డ్ కలర్తో ఒక చిన్న పళ్ళు ఇచ్చారనమాట. అలాగే కేరళ బోర్డర్స్ మనకు తెలుసు కదా, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్స్ ఉంటాయి 2 సైడ్స్ కూడా. కాకపోతే పైన మనకి కొంచెం స్మాల్ సైజ్ ఇచ్చారు, కింద బిగ్ సైజ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ బేస్ మీద మొత్తం కూడా సేమ్ కలర్తోని ఒక చిన్న చిన్న బాక్సెస్ మోడల్లో ఒక 4 బాక్సెస్ని ఒక చిన్న బుటీ లాగా కవర్ చేశారు. మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది, చిన్న చిన్న బుటీస్. ఇంకొక హాఫ్ పార్ట్ చూసినట్లయితే చాలా కలర్ఫుల్గా పింక్ కలర్తో చక్కగా సేమ్ రియల్ కలర్ కాంబినేషన్తో మనకి లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఉంటుంది, ఒరిజినల్ లీఫ్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ మనకి ఒక క్రెయిన్ డిజైన్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి డక్స్ డిజైన్ కూడా యాడ్ చేశారు. మొత్తం సారీ అంతా కూడా ఈ క్రీమ్ కలర్ బేస్ మీద మనకి మల్టీ కలర్స్తో డిజైన్ వచ్చేసరికి చాలా క్లియర్గా మనకి మెన్షన్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. మొత్తం సారీ ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ వద్దు అనుకున్నట్లయితే కనుక కింద మనకి డిజైన్లో పింక్ కలర్, గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఆ కలర్స్తో కూడా ఏదైనా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. లేదు అంటే అదే కలర్స్తో మనం ఇక్కడ ఏదైనా గోట్ వర్క్ లాగా ఏదైనా అంటే డిజైన్ చేయించుకోవచ్చు. దీంట్లో కలర్స్ ఉంటాయా? కలర్స్ కాదు కానీ డిజైన్ డిఫరెంట్ ఉంటాయండి. అంటే మెయిన్ కలర్ ఇదే ఉంటుంది, వైట్. ఓకే, మెయిన్ కలర్ అయితే ఇదే ఉంటుంది, డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ సారీ కాస్ట్ 2630 అండి.
2630 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది గీతాకృష్ణలో. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ ఇథనిక్ ఫ్యాన్సీ సారీ అండి. ఎథ్నిక్ ఫ్యాన్సీ సారీ. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి సారీ మొత్తం కూడా. ఇక్కడ ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన కట్ వర్క్ స్టైల్లో కొంచెం పైతానీ డిజైన్ వచ్చే విధంగా మనకి కట్ వర్క్ లాగా ఒక మ్యాంగో బర్డ్ ఇచ్చారు. అది మనకి 2 లైన్స్ లాగా ఫామ్ చేశారు. చిన్న పళ్ళు ఇచ్చారు. కానీ సారీ మొత్తం కూడా ఫుల్ సారీ అంతా కూడా చక్కగా డిజైన్ వచ్చింది. మొత్తం కూడా ఆల్ ఓవర్ లాగా కంటిన్యూ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే కనుక లైన్స్ వైజ్గా ఇచ్చారు. ఒకటి గోల్డ్ కలర్ కాంబినేషన్, ఇంకొకటి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో లైన్స్ లాగా తీసుకుని ఎడ్జ్లో మనకి టెంపుల్ డిజైన్ అనేది యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి డైమండ్ లాగా పింక్ కలర్ ఒక చోట, ఆరెంజ్ కలర్ ఒక చోట ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి డిజైన్స్ అనేది చేంజ్ చేస్తూ సారీ మొత్తం కూడా మనకి చాలా కలర్ఫుల్గా ఉండే విధంగా డిజైన్ ఇచ్చారు. ఈ సారీకి సెకండ్ వైపు చూసినట్లయితే పైన ఏదైతే మనం డిజైన్ చూసామో అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేస్తూనే మధ్యలో మనకి వీట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గ్రీన్ కలర్తో మనకి ఒక మ్యాంగో బడ్స్ లాగా డిజైన్ అనేది ఇచ్చారు. అంటే పైన బోర్డర్కి కింద బోర్డర్కి మనకి చాలా వేరియేషన్ ఇచ్చారనమాట. మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి. ఈ కలర్ కూడా అందరికీ చక్కగా సూట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్, అంటే సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్. కాకపోతే ఏంటంటే సారీ మొత్తం డిజైన్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ మనకి ప్లెయిన్ ఇచ్చేసి మొత్తం కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. ప్లెయిన్ అంటే ఇక్కడ కూడా డిజైన్ ఇచ్చినట్లయితే కనుక శారీకి బ్లౌజ్కి పెద్ద తేడా ఏమి ఉండదు. సో ఇక్కడ మనకి ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్గా ఇచ్చారు. టోటల్ సారీ ఇలా ఉంటుంది. చాలా కలర్ఫుల్గా లైట్ వెయిట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1850 అండి. 1850 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ధార్వాడి కోట అండి, లైట్ వెయిట్. ధార్వాడి కోట లైట్ వెయిట్ సారీ, గ్రే కలర్ కాంబినేషన్. ఇప్పుడు ఎక్కువ స్టైలిష్ కలర్ ఏంటి అంటే గ్రే కలర్ అనండి. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎక్కువ ఈ కలర్ ఇష్టపడుతున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి బోర్డర్ అంటే క్రీమ్ కలర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ మిక్స్తో మనకి బ్లాక్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇచ్చారనమాట. తర్వాత గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. కింద పార్ట్ చూసినట్లయితే కనుక స్కర్ట్ బోర్డర్ లాగా హాఫ్ పార్ట్ పైననే కవర్ అయ్యే విధంగా బ్లాక్ కలర్తో క్రీపర్ అండ్ లీఫ్ పార్ట్ ఇచ్చారు. ఫ్లవర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి 2 కలర్స్ ఉంటుంది, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్. 2 కలర్స్తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మొత్తం హాఫ్ పార్ట్ కవర్ అయ్యే విధంగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజే ఇచ్చారు. మనకి బోర్డర్స్లో ఏదైతే చూసామో సిల్వర్ కలర్ అంటే కొంచెం గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన బ్లాక్ కలర్ ఫ్లవర్స్, సేమ్ అదే బోర్డర్ని బ్లౌజ్ పార్ట్ టోటల్ బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారనమాట. బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డరే వస్తుంది, శారీలో ఉన్నటువంటి బోర్డరే. దీనిలో కలర్స్ ఉన్నాయా? బ్యాక్గ్రౌండ్ కలర్ కామన్ అండి. ఓకే, మెయిన్ కలర్ మాత్రం మనకి ఇదే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫ్లవర్స్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ శారీ కాస్ట్ 2290 అండి. 2290 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయండి. మన షోలో శాంపిల్కి కొన్ని సారీస్ మాత్రమే చూస్తున్నాము. మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణకి మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ డిజైనర్ సారీస్, నంబర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. పటోలా ఫ్యాన్సీ సారీ అండి. పటోలా ఫ్యాన్సీ. మనము ప్లెయిన్ శారీస్ టోటల్గా చూసాము, అలాగే డిజైన్స్ ఉన్న శారీస్ చూసాము. కానీ ఇది ప్లెయిన్లోనే మనకి మల్టీ కలర్ లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాం. బోర్డర్స్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, అలాగే ఒక కొంచెం బ్రైట్గా కనిపించే చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ 3 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే పళ్ళు చూసినట్లయితే కనుక ఎక్స్ట్రా మనకి ఒక నెట్టెడ్ మెటీరియల్ మీద ఒక క్రాస్ లైన్స్ లాగా చిన్న చిన్న డైమండ్స్ డిజైన్ తీసుకుని దానిలో మనకి ఫ్లవర్ డిజైన్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది, అంటే ఎల్ షేప్లో వచ్చిందనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుందండి. లైట్ స్కై బ్లూ కలర్, పీచ్ కలర్, పింక్ కలర్, ఇట్లా మల్టీ కలర్స్ కాంబినేషన్లో ప్లెయిన్ లుక్ ఉండే విధంగా, అంటే టోటల్గా ప్లెయిన్ కాకుండా కొంచెం మనకి ఇది టోటల్ ప్లెయిన్ కాదు కానీ డిజైన్స్ అనేది వేరియేషన్ ఇవ్వకుండా ఓన్లీ లైన్స్ వైజ్గా మనకి ఈ శారీని డిజైన్ చేశారు. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బోర్డర్స్ అనేది గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి గోల్డ్ కలర్లోనే తీసుకున్నారు. అలాగే శారీలో ఎలాంటి బోర్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2018 అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2018 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఉప్పాడ సీకో ఫ్యాన్సీ సారీ అండి. ఉప్పాడ సీకో ఫ్యాన్సీ సారీ. ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. శారీ మొత్తం కూడా ఒకటే కలర్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి ఒక బాదం షేప్, అలాగే మధ్యలో చిన్న చిన్న బడ్స్తో చాలా గ్రాండ్గా రిచ్గా కనిపించే విధంగా డిజైన్ చేశారు.
2 సైడ్స్ కూడా మనకి బాదం డిజైన్ అండ్ డ్రాప్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా బ్రైట్ లుక్ ఉందండి పళ్ళు మొత్తం కూడా. శారీ మెయిన్ కలర్ కూడా అంతే బ్రైట్గా ఉంది కాబట్టి డిజైన్ కూడా చాలా నీట్గా మనకి క్లియర్గా కనిపిస్తుంది. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మొత్తం బాదం షేప్ మధ్యలో తీసుకొని కింద మనకి లీఫ్ వర్క్ ఇచ్చారు. అలాగే పైన మనకి గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 2 సైడ్స్ బోర్డర్ ఇదే ఉంటుంది డిజైన్ అనేది. కాకపోతే దీనికన్నా మనకి ఇంకొక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మనకి కింద బోర్డర్లో యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్కి సింగిల్ కలర్ కాంబినేషన్తోనే మనకి మొత్తం శారీ అంతా కూడా క్రీపర్ డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్తో వచ్చే విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. కింద బోర్డర్ చూద్దాం. పైన మనకి కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ కదా, ఇంకొక 1.5 ఎక్స్ట్రా ఇక్కడ మనకి ఈ బోర్డర్ అనేది కనిపిస్తుంది అనమాట. మొత్తం శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. ప్లస్ మనకి ట్రెడిషనల్ కలర్ కూడా, ఈ టైప్ ఆఫ్ కలర్ కొంచెం రేర్గా ఉంటుందండి. రెడ్ కలర్స్లో చాలా షేడ్స్ ఉంటాయి, అంటే టొమాటో రెడ్ కలర్ అనేది కొంచెం రేర్ కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చారు, అంటే మధ్యలో క్రీపర్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ప్లస్ 2 సైడ్స్ కూడా శారీలో మనకి పైన కొంచెం స్మాల్ సైజ్ కింద బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ అదే టైప్లో మనకి ఇక్కడ కూడా కవర్ చేశారు. మొత్తం శారీ ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా. దీనిలో కలర్స్ ఉన్నాయా? డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయండి. ఓకే, ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది కానీ దీంట్లో కలర్స్ అయితే లేవు, కానీ డిజైన్స్ అనేది మనకి కొంచెం వేరియేషన్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1950 అండి. 1950 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. మనకి సంక్రాంతి వరకు కూడా గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఎవరు కూడా నెక్స్ట్ వన్ ఆర్ని పట్టు లైట్ వెయిట్ అండి. ఆర్ని పట్టు లైట్ వెయిట్లో అది ప్లెయిన్లో ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి, కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారు. ఈ పళ్ళు అంతా కూడా మనకి సపోటా కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన మనకి యాంటిక్ జరీతో లైన్స్ వైజ్గా ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ కూడా మనకి సపోటా కలర్లోనే గోల్డ్ కలర్ కాంబినేషన్ టిష్యూ తీసుకుని దాని కింద బోర్డర్ వచ్చేసి మనకి చిన్న చిన్న మ్యాంగోస్ని ఇచ్చారనమాట. ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా లైన్స్ వైజ్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఇక్కడ డార్క్ బ్యాక్గ్రౌండ్కి గోల్డ్ కలర్ వచ్చేసరికి చాలా క్లియర్గా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి గ్రేప్ కలర్, డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్. ఇది మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్లెయిన్ శారీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయండి. అలా అంటే మనం ఏదైనా వర్క్ చేసుకోవడానికి కానీ, ప్రింట్ కానీ, లేకపోతే ఏదైనా ప్యాచ్ వర్క్స్కి కానీ అనుకూలంగా ఉండే విధంగా మనకి ఈ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కాంబినేషన్లోనే ప్లెయిన్ విత్ బోర్డర్ అండి. ఓకే, సేమ్ పళ్ళు కలర్, పళ్ళు సపోటా కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ప్లస్ సారీలో మనం ఎలాంటి బోర్డర్ అయితే చూసామో అదే బోర్డర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1165 అండి. 1165 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లిల్లీ షిఫాన్ సారీ అండి, లైట్ వెయిట్లో. లిల్లీ షిఫాన్ సారీ. ఇది వచ్చేసి మనకి ఒక సీ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే కనుక నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వెల్వెట్ బోర్డర్ యాడ్ చేశారు. తర్వాత గోల్డ్ కలర్తో ఒక పిటాయి వర్క్ బోర్డర్ ఉంటుంది. పైన గోల్డ్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం మనకి సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి షిఫాన్ మెటీరియల్ తీసుకున్నారు. లిల్లీ షిఫాన్ ఇది. మొత్తం మనకి సీ బ్లూ కలర్ కాంబినేషన్కి ప్లెయిన్ తీసేసుకున్నారు. మొత్తం కూడా మనకి షోల్డర్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ వచ్చేసి కింద ఉన్నటువంటి బోర్డర్. ఈ కింద బోర్డర్లో చూసినట్లయితే కనుక పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూనే తర్వాత గోల్డ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని గోల్డ్ కలర్తో ఒక పికాక్ ఇచ్చారు, బ్లూ కలర్తో ఒక పికాక్ ఇచ్చారు, మళ్ళీ గోల్డ్ కలర్ అండ్ రెడ్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్గా మొత్తం శారీ అంతా కూడా పికాక్స్ ఇచ్చేసి నెమలి పింఛం ఏదైతే ఉంటుందో ఈ నెమలి పింఛం లోపలంతా కూడా మనకి మిర్రర్ వర్క్ యాడ్ చేశారు. చాలా డిఫరెంట్గా, సింపుల్గా, చాలా క్యూట్గా ఉంటుంది ఈ బోర్డర్ వచ్చేసి. సింపుల్గా శారీస్ కావాలి అనుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. డిజైన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బోర్డర్ నావీ బ్లూ కలర్ వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకి రా సిల్క్ మెటీరియల్తో నావీ బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. ఈ 2 కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. టోటల్ శారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 1145 అండి. 1145 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. లైట్ వెయిట్ షిఫాన్ సారీ అండి, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ షిఫాన్ సారీ ప్రింటెడ్ బేస్ మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ ఇచ్చారండి. క్రీమ్ కలర్ కాంబినేషన్ కి బోర్డర్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ గోట్ వర్క్, వెల్వెట్ మెటీరియల్ రెడ్ కలర్, తర్వాత బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ తో ఒక డిజైనర్ బోర్డర్, ఎల్లో కలర్ తో ఒక చిన్న పైపింగ్. బోర్డర్ చిన్నదే అయినా కూడా మనకి దాంట్లో 4 కలర్స్ అనేది యూస్ చేశారు. 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే ఉంటుంది.
అలాగే షిఫాన్ అంటే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ శారీకి మొత్తం ప్రింటెడ్ స్టైల్లో పైన వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్ ప్రింటెడ్ ఇచ్చారు, ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్. కింద చూసినట్లయితే కనుక బిగ్ సైజ్లో మనకి బంచెస్ అనేది ఇక్కడ కంటిన్యూ చేశారు. మొత్తం కూడా రెడ్ కలర్, సీ గ్రీన్ కలర్, పర్పుల్ కలర్, క్రీమ్ కలర్, ఎల్లో కలర్ ఇట్లా మల్టీ కలర్స్తో మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చింది. శారీ స్టార్టింగ్ నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ బిగ్ సైజ్ బంచెస్ అనేది కంటిన్యూ చేశారు. పైన మనకి స్మాల్ సైజ్లో వస్తాయి. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఫ్లవర్స్లో ఎక్కువ ఎలివేట్ అయ్యే కలర్ ఏంటి అంటే రెడ్ కలరే ఎక్కువ ఎలివేట్ అవుతుంది ఇక్కడ ఫ్లవర్స్ అన్నిట్లో. సో ఇదే కలర్ కాంబినేషన్తోనే మనకి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్ కూడా శారీలో ఎలాంటి బోర్డర్ అయితే మనం చూసామో 3 సైడ్స్ అదే టైప్ ఆఫ్ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. మొత్తం శారీ ఇలా ఉంటుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్లో. ఇట్లాంటివి ఏంటంటే మనం ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, చక్కగా రెగ్యులర్ వేర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అంటే ఆఫీస్ పర్పస్ అయితే ఇంకా మంచి డిగ్నిఫైడ్గా కనిపిస్తాయి. ఇంట్లో అంటే రఫ్ అండ్ టఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 1100 అండి. ఓన్లీ 1100 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోరా సిల్క్ సారీ అండి. కోరా సిల్క్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట కోరా సిల్క్ అంటే. ఇది వచ్చేసి మనకి మొత్తం కూడా లైన్స్ వైజ్గా ఇచ్చారు. లెమన్ ఎల్లో కలర్, పింక్ కలర్, కొంచెం మల్టీ కలర్స్ కాంబినేషన్లో లైన్స్ లాగా ఇచ్చారు. మెయిన్ కలర్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలివేట్ అయ్యే కలర్ ఒక కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అనేది ఎలివేట్ అవుతోంది. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక లైట్ స్కై బ్లూ కలర్ షేడ్ తీసుకుని దాంట్లో గోల్డ్ కలర్ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా లెమన్ ఎల్లో కలర్ మీద మస్టర్డ్ ఎల్లో కలర్తో బ్యాక్గ్రౌండ్లో స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసరికి మనకి నియాన్ పింక్ కలర్తో మనకి ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన. కింద పార్ట్ చూసినట్లయితే ఇది మనకి షేడెడ్లో ఉంటుందండి శారీ అంతా కూడా. పైన లెమన్ ఎల్లో షేడ్ ఉంది కాబట్టి కింద మనకి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి ఇక్కడ కూడా స్ట్రోక్స్ డిజైన్ అండ్ ఫ్లవర్స్ సేమ్ యాడ్ చేశారు. కింద మాత్రం మనకి ఒక డిఫరెంట్ టైప్లో ఉండే విధంగా మ్యాంగో ప్రింట్ తీసుకున్నారు. మొత్తం కూడా ఆరెంజ్ కలర్, పీచ్ కలర్, అలాగే మనకి పర్పుల్ కలర్ ఇట్లా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉండే విధంగా మ్యాంగో ప్రింట్ ఉంటుంది. ఇది మనకి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ అనేది ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. డిజైనర్ బ్లౌజ్ కాంట్రాస్ట్. ఇక్కడ చూస్తే మనకి ఎల్లో కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది బ్లూ కలర్ లైట్ స్కై బ్లూ మీద నావీ బ్లూ కలర్తో ఒక డిఫరెంట్ ప్రింట్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 1075 అండి. 1075 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. మనకి సంక్రాంతి వరకు కూడా గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి గీతాకృష్ణ మనకి కంప్లీట్గా హోల్సేల్ షోరూమ్ అండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైనర్ ఫ్యాన్సీ జార్జెట్ అండి. జార్జెట్ మెటీరియల్లో ప్రింటెడ్ ఉన్నటువంటి డిజైనర్ శారీ అండి. చాలా బాగా కనిపిస్తుంది మనకి దీనిపైన ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా. ఎప్పుడు మనం రెగ్యులర్గా చూసే డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట. మనకి రావి ఆకు షేప్ ఉంటుంది కదా, ఆ షేప్తో బిగ్ సైజ్లో తీసుకున్నారు. ఇక్కడ లెమన్ ఎల్లో కలర్, ఇక్కడ రెడ్ కలర్, బ్లూ కలర్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ అక్కడక్కడ గ్రీన్ కలర్ ఇట్లా మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఇక్కడికి వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ ఉంది, దాన్ని మనకి డిక్రీజ్ చేస్తూ కింద వరకు కూడా స్మాల్ సైజ్లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక డిఫరెంట్ షేడ్లో ఇచ్చారనమాట. మొత్తం శారీ అంతా కూడా మనకి స్నఫ్ కలర్ అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫుల్ శారీ ఇలా ఉంటుంది. అంటే మనకి 2.5 మీటర్స్ తర్వాత వచ్చే డిజైన్ వచ్చేసి ఓన్లీ ఇది మాత్రమే ఉంటుందండి. ఆ లీఫ్ షేప్ ఏదైతే ఉందో అది మనకి మిస్ చేశారు. బోర్డర్స్ కూడా మనకి ఇలా ఇచ్చారనమాట. సన్నటి సిల్వర్ కలర్ కాంబినేషన్, గ్రే అండ్ సిల్వర్ మిక్స్తో ఉన్నటువంటి డాట్స్ బోర్డర్, తర్వాత రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఫుల్ శారీ మనకి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా లీఫ్ రావి ఆకు డిజైన్ కనిపిస్తుంది ఇక్కడ. కాకపోతే మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ప్లస్ మనకి డిజైనర్ శారీ. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు ఈ టైప్ ఆఫ్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ కట్టుకున్నట్లయితే కనుక చాలా స్లిమ్గా అందంగా కనిపిస్తారు. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ శారీ కాస్ట్ 875. ఓన్లీ 875 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే సతీష్ గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా మనకి సంక్రాంతి వరకు కూడా 10% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.